హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే వ్లాగ్. ఇప్పుడు ఏంటంటే మనం మెరైన్ వరల్డ్లో ఉన్నాం. మెరైన్ వరల్డ్ పార్ట్ 2 ఇది. ఎవరైతే పార్ట్ 1 మిస్ అయ్యారో జస్ట్ విజిట్ మై ఛానల్ అండ్ వాచ్ ఇట్. అటు నుంచి వచ్చి ఇక్కడ చేపలు చూద్దాం. చిన్న చేపలు, మళ్ళీ సపరేట్ ఎక్వేరియం. దీంట్లో ఫిషెస్ లేవు అనుకుంటా, అలా దాక్కున్నాయా లేవు. అరే ఇది కూడా నేమో మూవీలో ఉన్నట్టు ఐడియా ఉంది నాకు. సో మీకు ఎవరికైనా దాని నేమ్ గుర్తుంటే కామెంట్ చేయండి. ఎందుకులే ఎక్కడే ఉంది. ఫ్రాన్స్ రా, ఇది ఫ్రాన్స్ టైప్లో మనకి చిన్నప్పుడు చేపల దాంట్లో ఎగిరేది ఉంటుంది. కలర్ఫుల్ ఫిషెస్, ఇప్పుడున్న ఫిషెస్ అక్కడ దాక్కున్నాయి, ఇవన్నీ దాక్కున్న లోపల. గ్రీన్ గోబ్లింగ్, ఇంట్లో ఫిషెస్ కూడా దాక్కున్నాయి అక్కడ అగు పైన. అదేంట్రా అలా ఉంది. ఫోటోస్ అంటే ఇష్టమేమో, అదరికి వస్తుంది చూడది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు కలర్ గ్లాసెస్లో ఉన్నది చూసారా, అవన్నీ ఏంటంటే బీటా ఫిషెస్ ఆర్ ఫైటింగ్ ఫిషెస్ అంటాం. చాలామందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు చాలా పెట్స్ కింద పెంచుకుంటారు. వన్ ఆఫ్ ద కాస్ట్లీ ఫిష్ అనమాట పెట్స్ కింద పెంచుకునే వాటి. బ్లూ గ్రౌండ్ ఒకటి ఎల్లో సమ్వేర్. అరే ప్రతి దాంట్లో కూడా ఉంది కానీ కనబడట్లే మన కళ్ళకి. ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి, ఒక దాంట్లో మేబీ గాట్ మిక్సింగ్. చూడండి భలే క్యూట్ తిరిగింది. ఇప్పుడు మ్యాక్స్ ఇవి సింగిల్గానే ఉంటాయి, లేకపోతే ఫైట్ చేసుకుంటాయి. ఏముందిలే, ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడేస్తే ఆవే సెట్ ఉంటాయి కొట్టుకోకుండా. ఇది పాపం పడుకుంది. పాపం ఇట్లు లేవురా కొన్నిటిలో. బ్లాక్ అండ్ బ్లూ డార్క్ రెడ్ టైల్ ఉన్న బ్లాక్ కలర్ చిటి పైన ఇక్కడ బ్లూ కలర్ ఉంది దీంట్లో. లోపల బ్లూ కలర్ ఉంది కానీ పడుకుంది. ఇక్కడ కనబడట్లేదు. చూడలేదు ఏంట్రా అది ఉబ్బదు. అదే క్యాష్ పైన చూపించే ఫిష్ మోడల్ ఫిష్. ఇది ఇంకోటి సెకండ్ ఫిష్ లాక్కుంది లోపల. ఇది లాక్కుంది నాకు. అది బయటకు వచ్చింది. లోపల దాక్కున్నాయి బ్రో. అలాంటి వాళ్ళు వస్తాం. ఎలా చూస్తారు అనుకున్నారు మిమ్మల్ని దాక్కుంటే? అంత కష్టపడి అంత దూరం చూస్తే అట్లా క్షణం ఉంచాలి. చాలా పాస్ చేసుకున్నా బ్రో, దాన్ని నేమ్స్ చదువుకున్నాను. మేబీ ఇది కూడా నేమోలో చూసుంటారు మీరు. దీన్ని నేమ్ మెన్షన్ చేయలేదండి. దీంట్లో లేనట్టుంది ఫిష్. అది దాక్కుంది లేదు. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఏంట్రా ఇంత ఉన్నాయి, కనబట్టలేదు.
యార్ ఎక్కడికక్కడ భలే పెట్టారా, ట్యాంకుల్లో స్టోర్ చేసినట్టు. షార్కి ఒక ఇన్క్రెడిబుల్ ఫిష్. రీల్కి బాగుంటుంది. ఏం లేదా అంటే అది అతుక్కుపోయేది ఎలా. ఏం లేదా సరే కాదు. చిన్న ఫిషెస్. హాయ్ బ్రో. ఏమో ఎక్కడన్నా ఈ పేరుంది కానీ నా చేపలు రేపు ఏం చేపలేం లేవనుకున్నామా. ఇది చూసారా, ఇది కూడా రాయలా చూసారా, ఇది చేప అన్నమాట. అది ఒక కళ్ళు చూడు. హే, లైక్ చేసావా వీడియోకి? లేదా? సరే లైక్ చేసి కంటిన్యూ చేయి వీడియో చూడడం. ఇది ఫిల్ మోటివేట్. అరే ఇన్ని రకాలు ఉన్నారా, ఇంత స్పీడ్గా అంటే కష్టమే మనకి. ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా భలే ఉన్నాయి అబ్బా ఫిషెస్ మటుకు. నిజంగా వాటర్ అంతా తీసుకొచ్చి తింపేసారు ఇక్కడ. ఫిష్ ఉంది. ఏమన్నారా ఈల్. ఫిష్ నేను ఫిష్ చూడండి ఎలా ఉందో. కొంచెం చూడడానికి లెజర్డ్లా ఉంది. ఇంకెక్కడ లేవు, ఆ మూల ఒకటి కాకుండా. ఈ ఫిష్ ట్యాంక్లో అయితే 2 types ఆఫ్ షార్క్స్ అండ్ 1 స్టింగ్రే ఉంది. స్టింగ్రే అంటే ఆల్ పబ్జీ లవర్స్ తెలిసే ఉంటుంది. అండ్ ఈ 2 షార్క్స్కి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ కనబడుతుంది. ఆ స్టింగ్రే వచ్చేసి లాస్ట్లో ఉంది. కొంచెం కాన్సన్ట్రేషన్గా రీక్యాప్ చేసి చూడండి మీరు. ఏమో రంగురంగులుగా ఉంది చేప. ఇక ఇక్కడ కూడా ఉంది దాని పిల్లలు. అది చూడు పర్పుల్ కలర్లో ఉందిరా. అది కదలకుండా ఉన్నాయంటారా చేపలు. మనం కదిపి చూద్దాం. కదిలే రోయ్. ఎగ్జిట్ చేపలు ఉన్నాయి, లోపల ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ గోల్డ్ ఫిష్లో ఉన్నాయి చూడండి. అదే మన కోసం ఈ మలయాళ కుట్టి పాట పాడుతుంది రోయ్. మ్యూజిక్ స్టార్ట్. ఈ లోపల ఫిష్ ఇది. తిరుగుతుంది. వీటికి మొత్తం డిజైన్ వేసి పెద్దగా పెట్టారు. ఇది దీనిలో ఉన్నదా ఇది? ఈ మూల ఉందా చేప? నేమో ఫిష్. నేమో కాటన్ ఫ్యాన్స్ ఉంటాయి కనుక ఈ ఫిష్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి.
మా ఊరిది ఎంత పరిసర అదే ఇదేనా ఊరిది తెలుస్తుందా ఓకే ఇక్కడ కూడా ఇల్లు ఉందా వీళ్ళు మనకు కనిపిస్తుంది. అదిగో కింద ఒకటి దాక్కుంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెడ్ కలర్ ఫిషెస్ హాయ్ క్యూట్ ఫెలో ఇంకోటి ఏదైనా ఇంకో చేపలు తీసుకుంటా పక్కలు పెట్టి దీంట్లో కూడా ఉన్నాయి సార్ ఇది వేసుకో డిజైన్ అనుకున్నాను టూ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అది అసలు బ్లూ ఫిషెస్ పబ్జి లవర్స్ ఇదిగోండి రబ్బా స్టింగ్ రేస్ మొత్తం అన్నీ అయ్యే ఉన్నాయి చిన్న చిన్న అది ఒకటేగా చాలా ఉన్నాయి ఇగో 3 4 ఇక్కడ దగ్గరగా ఉంది దగ్గర నుంచి వద్దు ఆ రెండు కొల్ల చూడరా భలే కనబడుతుంది చిన్నగా ఇది ఇక్కడ కూడా ఉంది ఇది ఇక్కడ ఒక స్టార్ ఫిష్ ఉంది 2 స్టార్ ఫిష్ ఒక డమ్మీ అనుకుంటా అది కవిలు బాగున్నాయి ఇది బొమ్మ బ్రో నిజమైన ఫిష్ అనుకున్నాను ఫస్ట్ అంత ఏంటో అనుకున్నాను ఒరే లోపల పిరానా ఫిష్ రా అందుకని అంత భయంకరంగా పెట్టాడు ఫస్ట్ మీరు అటు చూడు పాములో పాము ఏంటో చేపలు అయినట్టు ఉంది జస్ట్ షో లేదు సమ్వేర్ ఫిషెస్ మూల ఆ మూల ఇక్కడ ఉన్నాయి బ్రో చిన్న చిన్న ఫిషెస్ షార్క్ పొడబడ్డ షార్క్స్ ఓ ఎన్నో చూడండి రా సాంగ్ చిన్న చిన్న షార్క్స్ షార్క్స్ డేంజరస్ అని ఇది పెద్దవి చూసినట్టున్నాం కదా ఇవి చిన్న సైజు సేమ్ మోదీ అక్కడ మనం కాల్తో ఆ టైప్ ఉంటుంది
ఇగో ఇటు వారేవా ఇంకా ఉన్నాయి చేపలు. ఏ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా లేట్ అయింది, సో ఫాస్ట్ చేసి అరే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఫిషెస్ కూడా ఒక్కొక్క అక్కడ ఉన్నాయి ఆ ఫిషెస్ చాలా చేసాను. ఫిషెస్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చూడండి అట్లా డిజైన్ సంథింగ్ కూల్. అది అక్కడ చూసాం అక్కడ నుంచి వీటి వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనం చేత్తో ఫీల్ అవ్వచ్చు అంత ఫిషెస్ని చూద్దాం. ఇట్లాంటి ఫుడ్ ఇచ్చారు. మామిడి కూడా పెట్టి మామిడి రీల్ తీసుకున్నాం మనం యూట్యూబ్ కోసం వీడియో తీసాం. వైదవి సూపర్ ఉంది అబ్బాయి చెప్పాలంటే. షాపింగ్ ఒక షాప్ కూడా ఉంది కెన్సీ. మూలికలు అలా అన్ని ట్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ టీ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, సెంట్స్ కూడా ఉన్నాయి. సెంట్లు పెన్ కూడా ఉంది, గాగల్స్, రింగ్స్, క్యాప్స్ కెన్సీ. అరే వాచెస్ కూడా ఉన్నాయిరా, జుంకాలు. ఇక్కడికి వస్తే మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు అబ్బాయి. సామ్సంగ్లో గ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ గ్యాంగ్లో లేడీస్ ఉంటే కనుక ఫోటోషూట్స్, షాపింగ్ తప్ప ఇంకేం ఉండదు భయ. చాలా మంది ఉంటారు కదా. వుడెన్ షూస్ మసాజ్. ఇవన్నీ మసాజ్ చేసుకోవడానికి మనకు వస్తే బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క పార్ట్కి వర్క్ అవుతాయి బ్రో. పైన చూసారా కోకోనట్తో డిజైన్ చేసిన మూటలు ఉన్నాయి చాలా. సినిమాస్లో మనం లైక్ పైనాపిల్, మ్యాంగో తీసుకున్నాం. లైక్ లెమన్ వాటర్లో పెట్టింది ఫేషియల్. చాలా బాగుంది పైనాపిల్. మనకు వస్తే మీరు కూడా ట్రై చేయండి బ్రో. మ్యాంగో కూడా చాలా బాగుంది. మీరు సరే ఇక్కడ వస్తే ఖచ్చితంగా పైనాపిల్ మ్యాంగో ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం ఇద్దరం కలిపి పడుకున్నాం. నేను పక్కన మా వాడు పక్కన కొరికే దొరికే చేపలా తయారు. చిన్నపిల్లలు వస్తే కనుక లైక్ ఈ ట్రైన్ మూవ్ అవుతుంది అనుకోండి చిన్నపిల్లలకి. యూ కెన్ ఎంజాయ్ ఫ్యామిలీ వరకు ఫుల్ చిల్ కొట్టచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ ఫిష్ హంటింగ్ కూడా ఉంది బ్రో. లైక్ చిన్న ఫిషెస్ వేసి ఎలా హంట్ చేస్తారని తెలియదు. మేము లేట్గా వచ్చాం కాబట్టి క్లోజ్ చేస్తారు. ఫిష్ హంటింగ్ ప్లేస్ అనమాట. స్టార్టింగ్ రాగానే వెళ్ళేటప్పుడు ఉంటుంది, మరి ఎగ్జిట్ వచ్చేటప్పుడు చూసుకోవడం. లైక్ దిస్ ఇస్ ద ఎగ్జిట్, వీఆర్ గోయింగ్ అవుట్. ఇలా బయటకు రాగానే కిడ్స్కి ఒక చిన్న ప్లే పార్క్ ఒకటి ఉంది.
అండ్ మీరు కనుక మీ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు మటుకు బాగా ఎంజాయ్ చేస్తారు అబ్బా. అడల్ట్స్ అయితే కనుక ఫొటోస్ అండ్ వీడియో సెషన్ అండ్ షాపింగ్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు స్టార్టింగ్ ఆర్కిటెక్చర్లో మనకి చిన్న టోటైస్ ఉంది, లైక్ సీ టోటైస్ ఉంది. అండ్ మనం లేట్గా వచ్చాం కాబట్టి గేట్స్ క్లోజెస్ ఉన్నాయి, మనమే లాస్ట్ ఎగ్జిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, share, comment, subscribe for more content.